my channel. I am Konda Govindam. I'm going to a casual chapel. I'm going to no casual. I am to mountains. Mountains? Yeah. Wow. Hi guys, welcome back to another video. I know it's been long time. Hi guys, hi Cheppandi. Hi. Yes, so chala రోజులైనాకే వీడియో చేస్తున్నాము. It's going to be actually కొంచెం నార్మల్ వ్లాగే కాకపోతే ఇంట్లోనే స్టార్ట్ చేశాను. బట్ యా బయటకు కూడా వెళ్తున్నాము. విషగ్రేడ్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ఈరోజు. హంగరీలోనే ఉంటుంది. బుడపెస్ట్ నుంచి 2 hours అనమాట. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ఆల్ దట్ డీటెయిల్స్, సో ఇంట్లో యాక్చువల్లీ మొత్తం రెడీ అయిపోయాము. టైం ఆల్రెడీ 9 అయింది. 9:25 కంతా స్టార్ట్ అయిపోయాలని చెప్పారు. బట్ రేపు దివాళీ, ఈరోజు సండే, ఇంకా రేపు మండే కాబట్టి ఈ రోజే నేను కొంచెం దేవుడింట్లో అంతా సెట్ చేసుకొని పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను. మొత్తం క్లీన్ చేసుకుందాం దేవుడి వరకు అని. సో దట్స్ వాట్ ఐమ్ గోనా డూ అని. షాప్గే బాత్ అనమాట మా ఇంట్లో. ఓకే గైస్, బీఆర్బీ మా మమ్మీకి వీడియో కాల్ చేశాను. మదర్ ఇండియా ఏం చేస్తుందంటే పూజ చేస్తుంది గైస్. సో మదర్ ఇండియాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో మనకు 9:45 బస్ ఉంది. ఆల్రెడీ 9:30 అయిపోయింది. ఒక పాయింట్, యా కరెక్ట్, 9:45కి ట్రైన్ ఉంది గైస్. సో ఒక పాయింట్ వరకు అయితే మనము ట్రైన్లో వెళ్ళాలి. ఆ తర్వాత బస్లో 1.5 hour జర్నీ ఉంటుందంట. బస్ వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. బికాస్ బస్ గోస్ అవుట్ ఆఫ్ ద సిటీ కాబట్టి. హంగరీలోనే ఉంటుంది ఈ సిటీ, స్మాల్ ప్లేస్, ఇట్స్ అ టౌన్. విషగ్రాడ్ అనేసి టౌన్ అనమాట. సో ఎస్, లెట్స్ గో. ఆ టౌన్ స్పెషాలిటీ ఏంటి అని మీరు వీడియో చూసే కొద్దికి మీకే అర్థమవుతుంది. సౌండ్స్ చేసేది ఆపుతావా సర్ర సర్ర సర్రని. సో ఆ టౌన్ స్పెషాలిటీ ఏంటి కథ అనేది వీడియో జరిగే కుందికి లెట్స్ లర్న్ టుగెదర్, లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్. బ్రైట్ అండ్ సన్నీగా ఉంది ఈరోజు. కాకపోతే చలి కూడా అలానే ఉందన్నమాట. పొద్దున్న 7కి లేసినప్పుడు టెంపరేచరు 2 degrees ఉండేది గైస్ ఈరోజు పొద్దున్న టెంపరేచర్. ఐ థింక్ ఇప్పుడు కొంచెం పర్లేదు. సన్ వచ్చింది కాబట్టి కొంచెం సన్నీగా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 6 degrees వరకు ఉన్నట్టుంది టెంపరేచర్ ఇప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ఇలా జాకెట్స్ వేసుకోవాల్సిందే ఇప్పుడు. అందుకే అనుకుంటా వింటర్లో ఎవరు ఎక్కడికి వెళ్ళరు ఈ ప్లేసెస్లో అంతా. ఐ మీన్ వెళ్తారు, బట్ దే ఆల్ ప్రిఫర్ టు గో డ్యూరింగ్ సమ్మర్లో. అందుకే పిల్లలకి కూడా చాలా వెకేషన్స్ కూడా ఉంటాయి. అండ్ కంపెనీస్ కూడా ఫోర్స్ చేస్తారనమాట సమ్మర్లోనే ఎక్కువ వెకేషన్ తీసుకోమని కూడా. దే ఎంకరేజ్ దేర్ ఎంప్లాయీస్ ఆల్సో చాలా కంట్రీస్లో. సో యా, మనం యాక్చువల్లీ సమ్మర్లో ఓన్లీ పోలాండ్ మాత్రమే వెళ్ళాము. ఎక్కడ మాకు కుదరలేదు. సో ఎస్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే చెయ్యాలి గైస్. నేను ఐ నీడ్ యువర్ సపోర్ట్. నాకు మంచి రీచ్ రావాలి అని కోరుకుంటున్నాను నేను యూట్యూబ్లో. యా, నేను చాలా ఎక్కువ కాంటెంట్ అయితే పోస్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి యూట్యూబ్లో. బట్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అంటేనే నాకు చాలా ఇష్టం చెప్పాలి అంటే, షార్ట్ ఫార్మాట్ వీడియోస్ కింద. బట్ జనాలందరికీ షార్ట్స్, రీల్స్ చూడడమే ఇష్టము. బట్ ఐ జనరలీ వాచ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అండ్ నాకు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చేయడం అనే ఇష్టము. అందుకే నాకు టైం కుదిరినప్పుడు అంతా ఇలాంటి వీడియోసే చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ యా, డెఫినెట్లీ మంచి రీచ్ రావాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తూనే ఉంటాను నేను. చాలా బిజీ స్కెడ్యూల్ యాక్చువల్లీ చెప్పాలి అంటే మాది. వీక్ డేస్, వీకెండ్స్ క్లీనింగ్కే సరిపోద్ది. బట్ యా, ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ సమ్ కాంటెంట్ అండ్ క్రియేట్ ఫన్ ఆన్ మై Instagram. If you guys want to see me daily, you can follow me on Instagram as well. I'll link my ID below. So ఎక్కువైపోయింది మాట్లాడడం, లెట్స్ గో. సో ఇదే అనమాట మన బస్ స్టాప్.
చూసారా చలికి అసలు ప్లాంట్స్ అన్నీ కూడా ఎట్లా అయిపోతున్నాయో. ఫుల్ చలి ఉంది. ఇక్కడ మనకు టికెట్ మిషన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు సిటీ దాటాలి కాబట్టి టికెట్ అయితే తీసుకోవాలి. ఐ థింక్ ఫర్ అగస్తా ఇట్స్ ఫ్రీ కదా. యా ఓన్లీ 2 adultsకే తీసుకుంటున్నాం టికెట్స్. సో వీ కెన్ సీ 1600 forints అయింది ఫర్ 2 people, which is 200 rupees per person. యా సో టికెట్స్ వచ్చింది. లెట్స్ గో. ఆఫ్టర్ 1.5 hours క్యాసల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇప్పుడు ఇక్కడ కొంచెం స్టెప్స్ అన్నీ ఉంటుంది, ఎక్కాలన్నమాట, పై వరకు వెళ్ళాలి. సో నువ్వేం చెప్పొద్దు అగస్త్య, అక్కడ చూడంతే. ఇక్కడ పక్షిని పట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళీ ఆ పక్షిని మనం పట్టుకోవాలి అంటే దుబాయ్లో లాగా డబ్బులు ఇవ్వాలనుకుంటా. దుబాయ్లో కూడా అంతే. సఫారీకి వెళ్ళినప్పుడు ఉంది కదా దుబాయ్లో, అక్కడ సఫారీలో పక్షిని ఇట్లే పట్టుకోమని డబ్బులు అడుగుతారు. తర్వాత మనకేమో సగం భయం. ఇక్కడ ఎంట్రీ ఫీజు కూడా ఉంది గైస్. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. ఎంత? ఓ మై గాడ్, ఇది కొంచెం కాస్ట్లీ యాక్చువల్లీ. బస్ టికెట్ కింద చాలా కాస్ట్లీ ఉంది. 600 rupees per person ఎంట్రీ. బస్ మనకి యా. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం డాన్యూబ్ అంతా కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే డాన్యూబే మొత్తం ఫ్లో అవుతుంది గైస్ డిఫరెంట్ టౌన్స్లో. హంగేరీలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ టౌన్స్లోనూ వీ కెన్ సీ డాన్యూబ్ అనమాట. బికాజ్ ఈ కంట్రీ మొత్తం డాన్యూబ్ డివైడ్ చేసేస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్పేసి. సో మనకు బుడాపెస్ట్లో ఎట్లా బుడాపెస్ట్ లాగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే, అన్ని టౌన్స్లో అట్లే ఉంటుందన్నమాట. మిడిల్లో నుంచి డాన్యూబ్ పోతుంది అండ్ అటు సైడ్ ఇటు సైడ్ టౌన్స్ లాగా ఉంటుంది. సో క్యాజల్ ఇక్కడ హిల్ పైన ఉంది కాబట్టి, లైక్ హిల్ పైన క్యాజల్ ఉంది కాబట్టి మనకి పై నుంచి ఇట్లా వ్యూస్ అన్నీ బాగుంటుంది అండ్ డాన్యూబ్ కూడా కనిపిస్తుంది. అందుకని చెప్పి మనం పై వరకు ఇట్లా నడుచుకొని వెళ్ళాలి. కొంచెం దూరం నడవాలన్నమాట. ఇప్పుడు మా వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఓకే, అలా ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని క్యాజల్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో విసుగ్రాడ్ అనే ప్లేస్లో క్యాజలే కాకుండా ఇంకా చాలా చాలా ప్లేసెస్ కూడా ఉంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ హిల్లీ టౌన్. ఇట్స్ బేసిక్లీ ఫేమస్ ఫర్ దిస్ క్యాజల్ అండ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ మేము వెళ్ళిన టైం వచ్చి ఫాల్ సీజన్ అనమాట. కెమెరా అసలు ఏమాత్రం న్యాయం చేయట్లేదు మేము చూసిన విజువల్స్కి. ఇట్ వాస్ వెరీ బ్రైట్ యాక్చువల్లీ, బట్ ఫాల్ కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుంది. ద సిటీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ ప్రిటీ బికాస్ ఆఫ్ ది ఫాల్ కలర్స్. ఆరెంజ్, రెడ్, ఎల్లో అట్లా అంటూ డిఫరెంట్ డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి కదా ఫాల్ సీజన్లో. సో అట్లా ఆ కలర్స్తో సిటీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ క్యాజల్ లోపల దే హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఏంటి అంటే ఓల్డ్ లైక్ హంగేరియన్ ఓల్డ్ టైమ్స్లో లైక్ రూల్ చేసిన కింగ్స్ది కానీ వాళ్ళ జ్యువెల్స్ కానీ క్రౌన్స్ కానీ సోల్జర్స్ది వెపన్స్ కానీ క్యాజల్ని ఎలా యూస్ చేసుకునేవాళ్ళు, ఆర్కిటెక్చర్ ఏంటి, ఏ సెంచురీలో కట్టారు, ఏ కింగ్ ఉన్నాడు, అవన్నీ కూడా ఇక్కడ దే హ్యావ్ కెప్ట్ లైక్ అ మ్యూజియం అనమాట. సో అన్నీ కూడా ప్రిజర్వ్ చేసి మంచిగా చూపిస్తున్నారు. చాలా హిస్టరీ అయితే ఉంది ఈ యూరోపియన్ కంట్రీస్కి. సో అవన్నీ చూసి తెలుసుకోవడం వాజ్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇండియాలో మన గోల్కొండ ఫోర్ట్ లాగా అనుకోవచ్చు మీరు. గోల్కొండ ఫోర్ట్ ఈస్ అ వెరీ హ్యూజ్ ప్లేస్. ఇది అంత పెద్దది కాకపోవచ్చు, బట్ ఇట్స్ సంథింగ్ లైక్ సిమిలర్ టు దాట్ అనమాట.
బట్ టు నో ద హిస్టరీ ఆఫ్ ద ప్లేస్ ఇస్ రియలీ గుడ్. నాకు యాక్చువల్లీ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు స్టోరీస్ అని తెలుసుకోవడం, బట్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఇంకా కూడా మనం ఎవరైనా పక్క నుండి చెప్తే ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చు అనిపించింది. బట్ అక్కడ ఎక్కువ ఇంగ్లీష్లో అయితే ఏమీ రాయలేదు, మొత్తం హంగేరియన్ లాంగ్వేజెస్లోనే ఉండింది మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. సో అవి చూసి తెలుసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకొక మ్యూజియం కూడా ఉండింది, వ్యాక్స్ మ్యూజియం అంట ఇది నేను చూపించేది. సో అప్పట్లో జనాలు, ఈ ఊర్లో జనాలు, కింగ్స్, సర్వెంట్స్ కానీ లోపల పనిచేసే వాళ్ళు కానీ ఎలా ఉన్నారు, వాళ్ళ వేషధారణ అంటే దే డ్రెస్సింగ్ స్టైల్స్ అన్నీ ఎలా ఉన్నింది అని చెప్పి దే ఆర్ షోయింగ్ హియర్ అనమాట. ఇట్ వాస్ లుకింగ్ సో రియలిస్టిక్. సో చాలా మంచిగా ఉండింది. అండ్ ఈవెన్ అగస్త్య ఎంజాయ్డ్ అనమాట ఇవన్నీ చూసి. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్గా ఉంది చూస్తే మాత్రం. ఇక్కడ హంగేరియన్స్ అందరూ కూడా ఇట్లే ఉంటారు, లైక్ వీ కుడ్ రిలేట్ అనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉంటారు కదా జనాలు. సో ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్ అనమాట. చాలా బాగా బ్యాగులు మోసుకొని పిల్లలతో ఇవన్నీ ఎక్కడం ఒక టాస్క్. ఎవరెక్కమన్నారు సార్ అని అడుగుతారు. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా, ఇదే జీవితం. కళాపోసం ఉండద్దా? ఇది అప్పర్ క్యాజల్. సో కొంచెం స్టీప్ ఉందన్నమాట. ఇటు సైడ్ నడిస్తే బెటర్. అమ్మయ్యా, యూరోప్కి రావాలంటే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా బీ రెడీ ఫర్ వాకింగ్, క్లైంబింగ్. చాలా కష్టం. అమ్మా మరి లేసి ఊడిపోయింది. కంట్రీకి చాలా హిస్టరీ ఉంది. సో ఎంతైనా మన ఇండియా అంత హిస్టరీ కాదు, బట్ స్టిల్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్, యూరోప్లో కొన్ని కంట్రీస్కి చాలా హిస్టరీ ఉంది. సో ఆ హిస్టరీని రిప్రజెంట్ చేస్తూ దే హ్యావ్ డన్ అ లాట్ మెనీ మోర్ థింగ్స్. ఇక్కడ వాళ్ళ ఫుడ్ కల్చరు, ఎలాంటి ప్లేట్స్లో తినేవాళ్ళు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండేది, ఎలాంటి క్లోత్స్ వేసుకునేవాళ్ళు, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు. సో అవన్నీ కూడా చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారనమాట. ఇఫ్ యూ కెన్ సీ హియర్ దే హ్యావ్ అనిమల్ స్కిన్. ఇక్కడ నాకు తెలిసి ఇదంతా డీర్, మళ్ళీ బేర్ ఉంటాయి కదా, దాని ఒరిజినల్ చర్మాలు ఇవన్నీ. సో అదన్నమాట మన క్యాజల్ ముచ్చట్లు. క్యాజల్ అంతా మొత్తం చూసేసాక అక్కడ సైడ్లో కూర్చొని మా వాడికి అయితే తెచ్చిన స్నాక్స్ అన్నీ ఫీడ్ చేస్తున్నాం. రిమెంబర్, ఎవరైనా పిల్లలతో వెళ్ళాలంటే మేక్ ష్యూర్ యూ క్యారీ సమ్ వాటర్. మంచిగా డిహైడ్రేట్ అవ్వండి, పిల్లలతో పాటు మనం కూడా డిహైడ్రేట్ అవ్వాలి. ఫ్రూట్స్ ఆర్ స్నాక్స్ తీసుకెళ్ళడం మనము మంచిది. చూస్తున్నారు కదా, ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. సో ఫోర్ట్ అక్కడుంది యాక్చువల్లీ, వీడియోలో కనిపించదేమో. సో ఫోర్ట్ నుంచి కిందకి దిగుతున్నాం అన్నమాట ఇప్పుడు. సో ఫోర్ట్ నుంచి కిందకి దిగడానికి బస్ కోసం వెయిట్ చేస్తే బస్ చాలా లేట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా టైం ఎంత? 1 o'clock అంట. 4 o'clock ఉంది. ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్లేస్ వరకు వెళ్ళొచ్చు. లంచ్ చేసేసి ఇక్కడ మౌంటైన్ రోలర్ కోస్టర్ ఒకటి ఉంది, జిప్ లైన్ ఒకటి ఉంది. బట్ అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి బస్సులో ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందేమో అనిపించింది. అండ్ అపాన్ దట్ కీపింగ్ అగస్త్య ఇన్ మైండ్ అంత దూరం మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు. అట్లని చెప్పి ఇప్పుడు కింద సిటీకి వెళ్దాము అంటే బస్సు కూడా లేదు, 4 o'clock ఉందంట బస్సు. సో వీ థాట్ విల్ ట్రెక్ డౌన్. సో జనరల్గా ఏంటి అంటే డిఫరెంట్ ట్రెక్కింగ్ పాయింట్స్ ఉంటుందన్నమాట క్యాజల్కి వచ్చేదానికి సిటీ నుంచి. ఇట్స్ ఫేమస్ ఫర్ ట్రెక్కింగ్. పైకి ఎక్కేదానికి చాలా కష్టము, ఒక 3 kilometers వరకు ఉంటుంది ట్రెక్ పైకి. అండ్ ఇట్స్ లైక్ అప్ హిల్. ఇట్స్ జస్ట్ 300 meters అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ సీ లెవెల్. బట్ స్టిల్ ఆబ్వియస్లీ వీ కాంట్ డూ దట్ ట్రెక్. ఈ చలిలో జాకెట్లు వేసుకొని నడవడమే కష్టం అంటే ఇంకా పిల్లలతో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ట్రెక్ అప్. సో ఇంకా ఇప్పుడు ఆప్షన్ లేదు. బస్సు ఉంటే బస్సులోనే కిందకు కూడా వెళ్ళిపోయే వాళ్ళము ఈ 3 kilometers. బట్ బస్సు ఇప్పుడు మాకు కరెక్ట్ టైంకి లేదు కాబట్టి డౌన్ హిల్లే కాబట్టి వీఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్. నిదానంగా తీసుకెళ్ళిపోదాంలే అగస్త్యాని కిందకి అని. ఒక 20 to 30 minutes టైంలో వీ క్యాన్ గో అన్నమాట కిందకి. అండ్ చాలామంది పిల్లలు దిగుతున్నారు కూడా, చాలామంది పిల్లలు ఎక్కుతున్నారు కూడా.
ఓకే దాట్స్ ఇట్ గైస్. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 4:45 ఏమో అయినట్టుంది. సో మేము ఆన్ ది వే మళ్ళీ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని బేసిక్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. రేపు దివాళీ కూడా. సో అగస్త్యకి కొత్త బట్టలు ఏది ఉండలేదు, అందుకనే వాడికి కొత్త బట్టలు కూడా తెచ్చుకున్నాం అనమాట. ఆన్ ది వే రిటర్న్ వచ్చినప్పుడు అన్నీ చేసుకుని వచ్చేసరికి 4:45 or 5 అయిపోయింది. వేడివేడిగా టీ పెట్టుకొని తాగి రిలాక్స్ అయ్యాము. అందుకే నోట్ ఇప్పుడు చెప్తున్నాను నేను, అవన్నీ నేను షూట్ చేయలేదు కాబట్టి. నా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ. I need more engagement and reach on my videos guys. So please do subscribe and stay tuned for more interesting videos. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పి. So that's it for today's video and I will see you guys in my next video. Until then, bye bye.